ఇది నా మధ్యాహ్నం సమయంలో నేనేమేం పనులు చేసుకుంటా పిల్లల్ని నిద్రపుచ్చిన తర్వాత అనేది ఈరోజుటి వీడియోలో అయితే చూపిస్తానండి. వాళ్ళిద్దరిని నిద్రపుచ్చిన తర్వాత నేనైతే కిచెన్‌లోకి వచ్చి రేపటి కోసం టిఫిన్ కోసం రాగి ఇడ్లీ, అలాగే దోస కోసం అయితే పిల్లల కోసం నానేసాను. పిల్లల కోసమే కాదండి, అందరి కోసం లేండి. ఇక్కడైతే అన్నం వండి దాంట్లో కొంచెం కరివేపాకు వేసి పెట్టాను. ఈరోజైతే పిల్లల కోసం చింతపండు పులిహోర చేద్దామని చెప్పి చింతపండు పులిహోర అయితే చేస్తున్నా. ఇంకా చింతపండు పులిహోర చేస్తూనే పెరుగు చట్నీ కోసం క్యారెట్ తురిమి, అలాగే ఉల్లిపాయ కూడా అందులో వేసి ఉంచిన. అలాగే చింతపండు పులిహోరలో లాస్ట్‌లో దింపే ముందుకు ఒక నిమ్మ చెక్క పిండితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు కూడా ఇలా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇందులో నేను క్యారెట్ కూడా వేస్తా, పిల్లలకి హెల్త్‌కి మంచిదని చెప్పి. ఇంకా దాని తర్వాత అది తీసుకొచ్చి అన్నంలో బాగా మిక్స్ చేస్తా. దీని తర్వాత కూడా చాలా పనులుంటాయి. వాళ్ళు లేసేసరికి అరగంటలో లేస్తారు. మళ్ళీ వాళ్ళ దగ్గరకు వెళ్ళి కూర్చోవాలి. లేదంటే ఆ ఏడుపులు ఇంక అసలు నేను వినలేను. ఇలా ఉంటుంది నా రొటీన్.